హాయ్, నేను డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. మీరు న్యూ బోర్న్ లో పుట్టిన పిల్లలు ఎటువంటి టెస్ట్ చేయించుకోవాలి అనే అనుమానాలు ఉండొచ్చు. మెయిన్ గా 72 అవర్స్ ఆఫ్ లైఫ్ దాటిన తర్వాత మీరు చేయించుకోవాల్సింది బ్లడ్ గ్రూపింగ్, ఇంకా థైరాయిడ్ టెస్ట్ అండ్ ఆల్సో ద బిలిరూబిన్ లెవెల్స్, అంటే జాండీస్ ఎంత వరకు ఉంది బేబీకి అనేది. సో వీటిల్లో కంపల్సరీగా చేయించుకోవాల్సింది థైరాయిడ్ టెస్ట్. చాలా మందికి ఈ టెస్ట్ గురించి అంత అవగాహన లేదు. చేయించుకోవాలా, ఏముంది, మదర్ కి థైరాయిడ్ లేదు కదా, బేబీకి అవసరం లేదేమో అనుకుంటారు. కానీ మదర్ కి ఉన్నా లేకపోయినా, ఫ్యామిలీలో థైరాయిడ్ ఇష్యూ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా బేబీకి చేయించుకోవాలి. థైరాయిడ్ అనేది గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్ లో బ్రెయిన్ అనేది ర్యాపిడ్ గా డెవలప్ అవుతుంది. థైరాయిడ్ హార్మోన్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో కంపల్సరీగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని, అది ఒకవేళ అబ్నార్మల్ గా వస్తే మీ డాక్టర్ ని కన్సల్ట్ అయితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తారు. దీని వల్ల మనం చాలా వరకు ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్ ని తగ్గించవచ్చు. అంటే దీని సప్లిమెంటేషన్ వాడుకుంటే చాలు, నార్మలైజ్ అయిపోతారు, పిల్లలు చాలా నార్మల్ గా ఉంటారు. అది ఒకవేళ మీరు టెస్ట్ చేయించుకోకపోతే చాలా ఇబ్బందికి, గ్రోత్ అనేది ఆల్టర్ అయిపోతుంది చైల్డ్ కి. సో ఇది ఒక మ్యాండేటరీ టెస్ట్. వీటితో పాటుగా మీకు చాలా టెస్ట్లే ఉంటాయి. దాంట్లో అన్ని చేయించుకోవాలా అంటే కొంతమంది కంపల్సరీగా చేయించుకోవాలి. ఒకటి, ఐసీయూలో బేబీని పెట్టారు అంటే, ఐసీయూలో బేబీ అబ్జర్వేషన్ కు ఒక 5 days దాకా ఉంది అంటే కంపల్సరీగా హియరింగ్ అసెస్మెంట్ అనేది చేయించుకోవాలి. అండ్ ఆల్సో ముందుగా పుట్టిన పిల్లలు అంటే 37 weeks కంటే ముందుగా పుట్టిన పిల్లలకేమో ఐ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఆర్ఓపి స్క్రీనింగ్ అంటారు. ఇవే కాకుండా న్యూ బోర్న్ స్క్రీనింగ్ అనే టెస్ట్ కూడా ఉంది. ఇది స్టేట్స్ అటువైపు కంపల్సరీగా చేస్తారు, మ్యాండేటరీగా చేస్తారు. మన సైడ్ ఇంకా అంత మ్యాండేటరీ అవ్వలేదు, కానీ మనం చేయించుకోదలుచుకుంటే చేయించవచ్చు. ఇదేంటంటే చాలా వరకు మెటబాలిక్ డిజార్డర్స్ ని కానీ, సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటివి కానీ, లేదు అంటే బేబీ వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో థాలసీమియా కానీ, బ్లడ్ డిజార్డర్స్ కానీ ఉన్న వాళ్ళు ఇది చేయిస్తే వాళ్ళ బేబీలో ఉందా లేదా అని పుట్టుకతోనే తెలుసుకోవచ్చు. ఇలాంటి టెస్ట్లు అనేవి మ్యాండేటరీగా అలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు చేయించుకుంటే చాలా మంచిది. ఇది దీనికోసం అమ్మో మాకు ఎక్కువగా పొడి చేస్తారేమో, బేబీని చాలా బ్లడ్ తీసేస్తారేమో అనుకుంటా ఉంటారు. అది జస్ట్ అపోహ మాత్రమే. జస్ట్ హీల్ ప్రిక్ అంటే చిన్న ప్రిక్ ద్వారా ఈ టెస్ట్ తీసి డయాగ్నోసిస్ చేస్తారు. ఇంకా మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఇంకా మీకు ఏమైనా టాపిక్ కావాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, కమెంట్ చేయండి మీకు ఏ టాపిక్ కావాలో, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం.